నమస్కారం. పీవీబీ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అయోధ్య శ్రీరామలల్ల ఆలయంలో ధ్వజారోహణం. ఎన్నో ఏళ్ల సంకల్పం నెరవేరిందన్న మోడీ. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు. ఈ నెల 30న అఖిలపక్ష భేటీ. దూసుకొస్తున్న సెన్యార్ తుఫాన్. ఏపీకి భారీ వర్ష సూచన. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీట్కు ముందు బీఆర్ఎస్ నిరసన. బల్దియా పరిధిలో సమస్యల పరిష్కారం కావడం లేదని ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే అయోధ్య శ్రీరామలల్ల ఆలయంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామాలయంపై 22 అడుగుల కాషాయ జెండాను మోడీ ఆవిష్కరించారు. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ జెండా లంబకోణ త్రిభుజాకారంలో సూర్యుని చిహ్నాన్ని కలిగి ఉంది. శాశ్వత శక్తి, దైవిక తేజస్సు, ధర్మం, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. శ్రీరాముడితో సంబంధమైన అన్ని లక్షణాలు ఈ జెండాలో కనిపిస్తాయి. ఓం చిహ్నంతో చెక్కబడిన జెండాను ఆలయ శిఖర్పై ఉంచారు. స్వయం वहाँ के स्थानीय लोगों का ये तस्वीर है. पहली तस्वीर आपकी स्क्रीन पर.
అయోధ్య రామ మందిరంపై కాషాయ జెండాను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎన్నో ఏళ్ల సంకల్పం ఈ రోజు నెరవేరిందని తెలిపారు. ధ్వజారోహణంతో ఎన్నో ఏళ్ల నాటి గాయాలు మానిపోయాయని చెప్పుకొచ్చారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి భక్తుడికి నివాళులర్పిస్తున్నారన్నారు. ఎప్పుడైనా సత్యమే గెలుస్తుందని, నేడు నిలబెట్టిన ధర్మధ్వజం పేదరికం, బాధలు లేని సమాజాన్ని నిర్మించడానికి, ప్రతి విధమైన వివక్షతను వదిలించుకోవడానికి మనకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ కాషాయ జెండా హిందూ నాగరికత పునరుజ్జీవనాన్ని సూచిస్తుందని, అంతేకాకుండా సంవత్సరాల గాయం కూడా మానిపోతుందని పేర్కొన్నారు. ఈ రోజు దేశం మొత్తం ప్రపంచం రామనామస్మరణతో మారుమోగుతుందని తెలిపారు. ప్రతి రామభక్తుని హృదయం సంతోషంగా ఉందని చెప్పారు. శతాబ్దాల బాధ తొలగడంతో భక్తులంతా చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 500 సంవత్సరాలుగా వెలుగుతూ ఉన్న ఆ త్యాగానికి నేటితో పరిపూర్ణత వచ్చిందని చెప్పుకొచ్చారు.
आज संपूर्ण भारत, संपूर्ण विश्व राममय है। हर राम भक्त के हृदय में अद्वितीय संतोष है, असीम कृतज्ञता है, अपार अलौकिक आनंद है। सदियों के घाव भर रहे हैं, सदियों की वेदना आज विराम पा रही है, सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है। आज उस यज्ञ की पूर्णाहुति है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही। जो यज्ञ एक पल भी आस्था से डिगा नहीं, एक पल भी विश्वास से टूटा नहीं। డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నవంబర్ 30 తేదీన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో ప్రభుత్వం చర్చకు తీసుకురావాలనుకుంటున్న బిల్లులు, ఇతర ముఖ్యమైన అంశాలపై విపక్షాలకు వివరించి వారి సహకారం కోరనుంది. డిసెంబర్ 1 నుంచి 19 తేదీ వరకు జరగనున్న ఈ శీతాకాల సమావేశాలు మొత్తం 15 సిట్టింగులు ఉంటాయి. అయితే ఈసారి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశాన్ని సభలో బలంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సభలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం వంటి అంశాలపై చర్చించేందుకు విపక్షాలు కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సమావేశాలు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో మరో తుఫాను ముంచుకొస్తోంది. మలేషియా మలక్కా జలసంధి పరిసరాలు ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ వాయు దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ రాబోయే 24 గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది. ఈ వాయుగుండం మరింత తీవ్ర రూపం దాల్చి తుఫాన్గా మారితే దానికి సెన్యార్ అని పేరు పెట్టనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ఈ పేరుకు సింహం అని అర్థం. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం వాయుగుండం తుఫాన్గా మారిన తర్వాతే అధికారికంగా పేరు ప్రకటిస్తారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్
తీర ప్రాంతాలు, యానాంలో నవంబర్ 29న భారీ వర్షాలు, నవంబర్ 30న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే నవంబర్ 27, 28 తేదీల్లో ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని హెచ్చరించింది. తమిళనాడులో నవంబర్ 24 నుంచి 30 వరకు పలు దఫాలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కేరళ, లక్షద్వీపుల్లో కూడా వర్ష సూచన ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 6 రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా కొమోరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక సమీపంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. తిరుమల శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులు స్పష్టంగా పేర్కొన్నారు. 2023 ఏప్రిల్ 7న తిరుమల పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ రవి అనే ఉద్యోగి పట్టుబడ్డాడు. ఈ ఘటనపై అప్పటి టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సిఐడి చేపట్టింది. స్వయంగా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండడంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ విచారణకు వస్తున్న సమయంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం లోతుగా విచారణ జరుపుతోంది. సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో అప్పటి టీటీడీ విజిఓ గిరిధర్, ఏబీఎస్ఓ పద్మనాభంను సిఐడి అధికారులు ప్రశ్నించారు. చోరీ సమాచారం ఎవరికిచ్చారు, సతీష్ కుమార్పై ఏమైనా ఒత్తిడుందా వంటి వివరాలను ఆరా తీసినట్టు తెలిసింది. తాజాగా భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రైతులు యూరియా కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఈ రోజు ఉదయం ఏకంగా 5 గంటల నుంచే బారులు తీరారు. రైతులు తమ పంటలకు యూరియా వేయాల్సిన అత్యవసర సమయంలో కావడంతో చలిని సైతం లెక్క చేయకుండా వేకుజామునే కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి వస్తోంది. డీలర్లు నిబంధనల పేరుతో తక్కువ మోతాదులో యూరియా ఇస్తున్నారని, ఒక్కో రైతుకు కేవలం 1-2 బస్తాలు మాత్రమే అందిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి యూరియా దొరకకపోతే పంట దిగుబడి తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు. ఉదయం 5 గంటల నుంచి క్యూలో నిలబడినా సరైన సమయానికి తమ వంతు వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వేములవాడలో ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్లను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్తో పాటు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వెళ్లారు. నిర్మాణాలను పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఫ్లోరింగ్ కుంగిపోయింది. ఎమ్మెల్యే కలెక్టర్లు క్రింద పడిపోతుండగా సిబ్బంది పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాణ్యతా లోపం వల్లే ఫ్లోరింగ్ కుంగినట్లు సమాచారం. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మరియు కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. పారిశ్రామిక వాడల్లోని ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టే ఈ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. బీఆర్ఎస్ నాయకులు మరియు కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పారిశ్రామిక భూములు అమ్మడం వల్ల భవిష్యత్తులో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ నిరసనకారులను అడ్డుకోవడంతో జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రంలో ప్రేమ వివాహం చేసుకున్న ఒక యువకుడి కుటుంబంపై యువతి బంధువులు దాడి చేసి యువతిని తీసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన మాధవి అనే యువతిని మాల్యాల మండల కేంద్రానికి చెందిన నల్ల ముత్తుకుమార్ అనే యువకుడు ప్రేమించాడు. వారం రోజుల క్రితం వీరు కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. తమ కూతురిని ఎలాగైనా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న యువతి బంధువులు ఈ రోజు యువకుడు ఇంటిపై కర్రలతో దాడి చేశారు. దాడి అనంతరం వారు యువతి మాధవిని బలవంతంగా తీసుకెళ్లారు. యువతి బంధువుల దాడిలో యువకుడి కుటుంబ సభ్యులు గాయపడగా స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై స్పందించిన యువకుడి కుటుంబ సభ్యులు మాధవి ప్రాణాలకు హాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమెను తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.